హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సేమ్ పోతున్నాము. మరి కందుల కళ్ళంలో పడి ఇంకా వీడియోలో ఏం చేయలేకపోయినాం కదా. ఇంకా కందుల కళ్ళం అయిపోయింది, కందుల తూర్పు ఎత్తేది అయిపోయింది, అమ్ముకొచ్చేది అయిపోయింది. మరి ఇంకా నిన్న రాత్రి అమ్ముకొని వచ్చినాడు అనమాట. ఇంకా రాత్రి వచ్చినాడు ఆయన. ఎప్పుడు పోయింది? మొన్న రాత్రి పోయింటే నిన్న వచ్చినాం. శుక్రవారం మార్కెట్కి బేస్తారం పోయినాము రాత్రి. గురువారం పోతే శుక్రవారం అయితే వచ్చినాడు కందులు అమ్ముకొని. మరి ఇప్పుడైతే మీరు చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. మరి ఫుల్ బిజీ అయినందరూ ఇంకా వీడియోలు అయితే చేయలేకపోయినాం. మరి కందులు ఎన్ని అయినాయి చెప్పు. కందుల 10 ఎకరాలు వేసింటే 55 క్వింటాలు అయినాయి ఫ్రెండ్స్. రేట్ అయితే 7,300 పోయింది. ఏమంటే రేట్ ఇంకా 9,000 పెంటే ఇంకా కొంచెం బాగా కలిసేస్తుంది డబ్బులు. రేటు తక్కువ ఉండేది, పోయిన సంవత్సరం లెక్క లేదు. మరి మన పంట వచ్చేసరికి రైతు పంట వచ్చేసరికి రేటు చాలా డౌన్ అయిపోతుంది అనమాట. ఏదైనా కానీ ఇంకా అవి స్టాక్ పెట్టాలంటే కానీ మనతో కాదు కదా, పురుగు పడేది ఎక్కువ, కందులు పురుగు ఎక్కువ తొందర పడేది. అందుకని ఇంకా అమ్ముకొని వచ్చేసినాం. మరి ఇంకా తక్కువ ఇంకా ఉంటే ఇంకా సరుకు వచ్చినట్లలో తగ్గుతుంది రేట్ అని ఇంకా చెప్పలేం. తగ్గేది ఎక్కేది అది ఎవరికి తెలియదంట. వాన రాకడా ప్రాణం పోకడా అంటారు కదా, అట్లా. అది కానీ ఇది కూడా రేటు కూడా పెరిగేది తగ్గేది ఎవరికి తెలియదు. దానికోసం కందులు కళ్ళం అయిపోయింది. మరి అమ్ముకొని వచ్చేది కానీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఆయన ఎంతవరకు కందులు బాగా అయినాయి, ఏమంటే రేట్ ఒకటి రాలేదు. 9,000 పోతాయి అనుకుంటాం మనం. మరి ఇంకా పొగాకు ఒకటి ఉంది. ఇంక ఇప్పుడు పొగాకు దగ్గర దిగాలంగా పొగాకు పని శనగ ఉంది. శనగ ఇంకా కొంచెం నిదానం అవుతుంది. ఇంకా రేపటి నుంచి ఆదివారం అనుకున్నాం. మరి కుదిరితే రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలి. మరి టీ తాగి మరి నువ్వు కానీ కట్టు సర్ది కట్టు. అదంతా కంది కట్టి మిషన్ అక్కడికి కదా, పెద్ద మిషన్ కట్టి ఏరేస్తే కొంత మడక కొట్టిస్తే మనము భూమిలోకి పోతుంది. ఆ పొట్టు అంతా ఆకు పొట్టు లేకుంటే గాలికి కొట్టుకొని పోతుంది. ఇంకా అదేమే కట్టిగానే ఉండదు ఇడిసిండేది. మరి అది నువ్వు ఏరదు. గుడ్లు మేము మామూలు అది కట్టి లావలా అది ఏరి అంట పెడతాం. ఈరోజు ఆకుకూర పప్పు చేసినాం చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకా నిన్న వల్ల కాయగూరలు ఏం లేదు ఇంట్లోనా. ఎందుకంటే పొద్దున్న పోయి రాత్రికి వస్తున్నాం కదా, ఎప్పుడు కాయగూరలు వస్తున్నాయో ఎప్పుడు లేదో తెలియదు. ఇంకా మా పెద్దమ్మ చెప్పింటే తీసుకుని మరి కాయగూరలు ఆకుకూర కానీ తీసుకెళ్ళి మొహం కడుక్కునే కదా. కడుక్కోలేదా? అప్పుడే కడుక్కొని పాలు పంపించుకొచ్చింది. ఎనగొడ్డు పాలు బాగుంటుంది. టీ కదా, టీ బాగుంటుంది. రవికి పెరుగు తిన్నాడు కదా మొన్న. ఇంకా కొంచెం కొత్తగా తిన్నాడు కదా ఎనగొడ్డు పెరుగు. ప్యాకెట్ పెరుగు తింటారు కాబట్టి అది నచ్చలేదు అని ఫస్ట్. దాంట్లో నెయ్యి ఉండదు ఫస్ట్ రోజు. తర్వాత రెండో రోజు బాగుందని మరి దీంట్లో నెయ్యి ఉంటుంది. పిల్లలు అయితే ఇంక ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్. మరి ఇంకా మేమిద్దరం కందుల కలం అయిపోగొట్టి మళ్ళీ ఇంకా వేరే పనికి అయితే పోతున్నాం. మరి సేపు పనికి కందులు అయిపోయినాక పొగాకు వస్తుంది. పొగాకు అయిపోయినాక శనగకట్టి వస్తుంది. ఇంకా రెస్ట్ అంటూ ఉండదు. ఇంకా కదా అయిపోయినాక ఏమొచ్చా చెప్పున్నాం. అయిపోయి శనగకట్టి లాస్ట్ కదా. లాస్ట్ ఏం చేస్తున్నారు అంతా? ఏం పని ఇంకా శని వేసేది, వంట చేసుకునేది, తినేది, ఇదే సరిపోతుంది. మరి మనం ఏం డ్యూటీలు చేస్తున్నామా? మరి డ్యూటీలు కాదు, ఏం చేస్తున్నావు అంటే చెప్తున్నా నేను. కాదు, వంట ఏం చేస్తున్నావు అనింది నేను. వంట వంకాయ కూర రొట్టె చేస్తున్నా. వంకాయ కూర అప్పుడే ఉడికిందే, మగ్గింది, కారం వేస్తున్నా. నువ్వేం చేసేసివే? నాకు కుప్పలని కాల్చి రాలేదా సాయంత్రం పోయి? అది టైర్ నింటే ఒకటి అన్ని మొత్తం అయిపోతుంది చూడి. కంది పంట అయిపోయి మళ్ళీ కట్టి కుప్పలు కాల్చేకి పోయినాము. మరి ఇంకో గోటు వస్తాయి. ఇట్లా స్టార్ట్ ఆ కంది కట్టి మిషన్ పట్టేది అయిపోయినా, కందులు అమ్ముకొని వస్తుంది. మరి ఆ కట్టేరేది ఇప్పుడు మిషన్ అంతా లాలా కట్టి అంతా మంచిది అయిపోయినా ఇట్లా వస్తాయి డబ్బులు. ఇట్లా పోతాయి మరి ఇట్లా గర్రం తిరిగి ఇట్లా డబ్బులు అంతే. మరి అదంతా కొయ్యలు అవన్నీ ఏరుకొని మడకలు ఏమంతా తెచ్చుకొని ఎవరి చేతిలో నిలబడవేం డబ్బులు నిలబడతాయి. నిలబడే వాళ్ళ చేతిలో. రెట్టి చేసావా వంకాయ రెట్టి? సేపు నుంచి వచ్చినాక నువ్వేమో కంది కట్టి కాల్చేయబోతుంది. అయిపోతుంది రోజు పొద్దుగాలకు పోయింటే.
నేనా నేను ఆ టోపు తీసుకొని పోతే కదా అవును తొందరగా అంటిసి టక్ టక్ తొందరగా వెళ్ళిపోతుంది అది. కాదు టైర్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. రేష్మ కాసిపిల్లకి అలవాటు చేసి పాయచండి. ఏంది పెరగన్నము అవి పెట్టి బాగా టయానికి అరస్తుంది. అరసాయి పెట్టలేదు తినే కానీ చూడు వస్తుంది లోపలికి. ఎన్నెళ్ళాయి ఇప్పుడు ఎన్నెళ్ళాయి ఏం మన పని స్టార్ట్ చేసి జూలై నుంచి స్టార్ట్. సేన్ల పని స్టార్ట్ చేసి జూలై కందులు ఇత్తనము జూలైలో వేసింది 22, 21. అప్పటి నుంచి ఇంక ఇంటి దగ్గర లేదు డైలీ ఇంకా అది కాక కొంచెం ఈసారి దానికి కాదు మనము మెత్తగైదు జనాలు పొగాకు పెట్టిన దానికి పని ఎక్కువ. పొగాకు పీరుస్తున్నది మనుషుల్ని కసిగిల్లేది అది ఇది పని ఎక్కువ వస్తుంది అనమాట. అది అది కాక మనకి ఇంకా కొత్తగా కదా తెలియదు పంట గురించి. తెలియదు మరి ఈ సంవత్సరం చూస్తే అప్పుడు అర్థమైంది. అలవాటు అవుతుంది ఈసారికి. కందులు మార్కెట్కి వేసుకొని పోతే ఎంత తిప్పలు పడి 2 నెలలు జంకులు కాయలు కాసి కంటికి నిద్ర లేకుండా చేస్తే మార్కెట్లో ఒక తొక్కు ఒకడు గంపనించుకొని పోతే ఒకడు సంచరించుకొని పోతే మంది పెద్ద రాశి కదా దాంట్లో మార్కెట్లో. మా రాశిని ఎన్ని గంటల వరకు 5 గంటల వరకు నిలబెట్టినారు వాళ్ళు సంవత్సరం లేవని. ఎందుకు నిలబెట్టినారా 5 గంటల వరకు అంటే మొత్తం మార్కెట్ అంతా పట్టేది అయిపోయి కందులో 2 కాటాలు తీసుకొని వచ్చారు. అప్పుడు 2 కుప్పలకి 2 కాటాలు పెడతామని. అంటే ఇక్కడ సంచి ఇక్కడ ఎత్తుకోవచ్చు, అక్కడ సంచి అక్కడ ఎత్తుకోవచ్చు. అంత దొంగ నాయనలు తెలుకోకుండా అయితే మొత్తం సగం ఎత్తుకొని పోతారు, సగం మనం డబ్బులు సగం వస్తుంది అంతే. అంత అన్యాయం అయిపోయింది కాలం. అన్ని కష్టపడి చేస్తే వాళ్ళేమో అక్కడ మనము వాళ్ళు అట్లా చేయకోకుండా లాస్ట్కి పెడతారు, ఒక గంప నిండు పెడతారు. అది తృప్తి రాదు వాళ్ళకి. దొంగ సొమ్ము అయితే బాగా అంటుందట ఆశ. ముగ్గురు మనుషులు ఉన్నాం మేము. 3 మనుషులు కన్ఫ్యూజ్ చేసి ఓ డబ్బాలేక నుంచి పెట్టారే, ఓ సంచలేక నుంచి ఖాళీ సంచులు ఉంటాయి కదా దాని కింద పెట్టారే. ఆ ఖాళీ సంచులు తీసుకునేది సంచి అది 2 మడత పెట్టుకొని పోయేది ఇంకో తాకి. అట్లా వద్దులు అంత మోసం కమిటీలో. కొన్ని చోట్ల అన్ని చోట్ల అదే పరిస్థితి, అన్ని చోట్ల. లాస్ట్కి ఒక గింజ కూడా పెట్టలేదు అట్లా చేసిన దానికి. మరి ధర్మంగా ఉంటే కదా ఎవరైనా కానీ పెట్టేది. కష్టపడితే వాళ్ళు ఏమన్నా ఇస్తారనే లేదు. లాస్ట్కి పెడతాము బాగుగా పచ్చేరని పెడతారు ఇలా కుప్పలు తగ్గట్టుగా. కొన్ని లావరే అయితే ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ పెడతారు, తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ పెడతారు. దంగసం బాగా అంటుంది వాళ్ళకి. ఏం పని చేస్తుంది మోసాలు చేయాల అని ఏమంత కర్మ. అట్లుండొచ్చు ఫ్రెండ్స్. మాకు రైతునికి యాదని మూలం లేదు. 5 నెలల పంట. తొలుకొని బయట నువ్వు వాడు కావాలని ఉంటాడు చూడే ఆడ వాళ్ళకి ఎత్తుకొని పోయే వాళ్ళని చూసుకుంటా కమిటీలో. మొబ్బసానికి వాళ్ళని చూస్తే గిన
అదే కదా ఒక్క కుప్పకే ఎంతమంది జమ అవుతారు అనుకుంటాడా? కన్ఫ్యూజ్ చేసే ఏడాడు వేరే అంగడివాడు కూడా వస్తాడు అటుకి. అదే మరి ఏంటికి వస్తాడంటే మనం అర్థం చేసుకోవాలి అప్పుడే. అయినా మీకు అలవాటు కదా అలవాటు పోయినప్పుడల్లా ఒకసారి పట్టుకుంటాను వాళ్ళని. దానికోసం అలవాటు ఎట్లయినా చూసుకుంటావు. ఎంత టైం చేసి అనుకోండి. నాకు అప్పుడే డౌట్ వచ్చా, వాడు లేట్ చేసే కొద్దీ అదే అందము వాడి ఇది చేసేకే అనుకుంటున్నాను. ఇద్దరుంటే ముగ్గురుంటాం కదా, మీ పెద్దనాయన ఒకడే ఉన్నాడు అనే. మరి ఓ తొక్కు ఈ కుప్పకు రాని ఒక ఆయప్ప అంటాడు, మరి ఇక్కడ ఒక కాటా పడతామని ఇంకొక ఆయప్ప. అట్లా వద్దప్ప మాకి ఒక కుప్ప అయిపోయినా కుప్ప పట్టాల. అంగడి అయిపోకే ఫోన్ చేసి ఇంకా మీ అంగడికి రావాలా వద్దా అనే తరకే వచ్చి మంచి అరిసి అప్పుడు లైన్ లెక్క వచ్చారే. అక్కడి మనం చేసినవని ఇంకా లేపుతారు వాళ్ళు. షార్ట్ నుండి చల్లిపోతే ఎత్తుకుంటాము. కమిటీలన్నీ అంతే చూడేమో, ఎవరు కంట్రోల్ చేయలేరు వాళ్ళని. చేసాడు ఇంకా మనకి కామెంట్ పెట్టిండ్రు కదా, వర్షం ఉందన్న కందులు తొందరగా అమ్ముకోండి అని. ఆ కామెంట్ చూసినప్పుడు నాకు మాడం కళ్ళు చూస్తాను వస్తుందేమో వర్షం అని. మరి మాడమైండే. మరి కట్టెలు తెచ్చుకుంటే ఇప్పుడు పొగాకు వస్తాయి కదా తొందరగా. రైతుకి కంటి మీద కొలుకు లేదనేది ఇట్లాడితే మరి. అప్పుడేమో వాన లేక ఇదైతుంది పైర్లు, ఇప్పుడు పంట వడుకునేటప్పుడు మరి వాన అంటే మరి వాళ్ళని పిలిచి తూర్పే జల్లెడ పట్టేది. తర్వాత పట్టుకున్నాం కన్నా ఇక కుప్పేద్దామని కుప్పేపించి మరి. అంటే ఒకటే మాట అంటే వాళ్ళని, రైతు ఏడు పండగ పోయినా దొంగతనానికి పోడు, అప్పు చేసుకొని బతుకుతాడా ఏడు, ఇంకో ఏడు పండుతుందని. మీ లెక్క అయితే ఇంకా మేము కూడా పోవాలి దొంగతనానికి. ఏంటి ఏమంటారు నోరెత్తరంగా, దొంగోడు దొరికినాక ఇంకేమంటాడు. ఆశ అట్లే. ఇప్పుడు ఒక సంచి వచ్చినాక ఇంకో సంచి రావాలా, 2 సంచులు అయితే ఎక్కువ వస్తుంది. అయిపోయినా ఏమో కాసిపిల్ల అట్లా వస్తుంది రా. రేష్మ నేర్పిపోయింది కదా బాగా పెట్టి. పెట్టు మరి ఏమి కొంచెం కలిపి. అవి పిల్లు ఉంటాయి ఇంట్లోనా, మంచిది. బల్లిలు అట్లా అవి కనుక్కుంటుంది ఎటు వచ్చినా. కాసిపిల్లకే అది అరపరుస్తుంటే పెట్టుకో, అరిసేది తగ్గుతుంది. ఎట్లా పోతే వచ్చాడుగా. ఈ సకాలం పెయిన్ పెట్టాలా, అయ్యా కుక్క వస్తుంది అది. తింటే ఉక్క అయితే వచ్చేది ఇంత దాన్ని రానేది వాకలన్నట్టమే కదా. అవి పాలు పెరుగుంటేనే తినేది. అయిపోయినా రెడీ చేసేది తేప మరి తిందాం. ఇంకా కుక్క మామూలే. వాళ్ళ కుక్క మరి వాళ్ళ ఇంటికి కట్టుకుపోతుంది. మంచి కుక్క ఇది.
అన్నం పెట్టి వాకిలేసి అన్నం తిన్నాక మనం వాకిలేసే వరకు ఉంటుంది. వాకిలేసినాక పోతుంది. మరే మంచిగా కూడా ఉండదంట ఆ విశ్వాసము. మరి నన్ను నిన్న రాత్రి వస్తే గుర్తుపట్టి ఏమేమి మొరుగుతున్నాండి. నిన్న నువ్వు వచ్చే వరకు ఉంది కదా. ఉంది 10-11 అయిండే. నిన్న నేను వద్దే కదా అన్నం కొంచెమే ఉండే, కొంచెమే పెట్టింది దానికి అట్లే కూర్చునిందేమో. తిందాం తీసుకో తిందాం మరి. ఇంకా నేను టీవీ చూసుకుంటే దగ్గర మరి 8:30. వచ్చే కుక్కగా పెట్టింటే దానికి కొంచెము అన్నం పెట్టలేదు. ఉందే మిగిలిందే. అన్నీ అలవాటు చేసుకునే మరి. ఏదో మరి పాపం మిగిలిన అన్నమే కదా పెట్టేది, దానికి సపరేట్ వండి పెడతావాను. పెడితే మరి తినిపోతుంది. ఏడికే వస్తుంది. ముసరి నీళ్ళకి వేస్తావు మిగిలిన అన్నము, ముసరి నీళ్ళకి వేద్దా దానికన్నా పెట్టా అనింది నేను. ఉకాయ తజ్జడి అంట తజ్జడి చూస్తే నాకు దా నిన్న మంచిది కాసిపిల్లి. గట్టిగా కాల్చుకునేనేం కదా.